హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఛానల్ పేరు ఆల్రౌండర్ ఇన్ఫో. నా పేరు గణనాథ్ శంకర్. వీడియో మొదలెట్టే ముందు ఈ డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కకృతికి పోయి ఈ 1 AM షోలు 4 AM షోలు వేయడం వల్ల ఆ కకృతి మీ కొంపల్ని ముంచేసేలా ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటారా, ఈ సగం సగం నిద్రలో 1000 రూపాయలు 2000 పెట్టి సినిమా టికెట్ తీసేస్తుంటాడు కదా ఈ బెనిఫిట్ షోలకి. ఈ ఫ్యాన్స్ నిద్ర లేకుండా ఒరే 1000 పెట్టి సినిమా చూసా, నిద్ర పొడిస్తే సినిమా పొడుస్తుంది, నా డబ్బులు పొడుస్తుంది అని చెప్పి వాడేం చేస్తాడంటే, సో నైట్ అంతా మేల్కొని శివరాత్రి చేసి జాగారం చేసి అక్కడ పోయి కూర్చుంటాడు. అక్కడ పోయి కూర్చుంటే సగం నిద్ర, సగం డబ్బుల గురించి ఆలోచన, సగం సినిమా ఎలా ఉంటుందన్న టెన్షను. ఇన్ని టెన్షన్స్లో వాడు సినిమా చూస్తే వాడి యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉంటుంది. బయటికి వస్తాడు, సినిమా కంప్లీట్ అయిపోద్ది, పబ్లిక్ టాక్ అని చెప్పి మైక్ పట్టుకొని నిలబడుకొని ఉంటారు ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు. వాడు వీరాభిమానం అనుకోండి, వాడు ఒకవేళ సినిమా హీరోకి వీరాభిమానం అనుకోండి, వాడు ఇచ్చే రివ్యూ, వాడు సగం నిద్రలో చూసినా, వాడు సినిమాని చూడకపోయినా వాడు ఇచ్చే రివ్యూ కేక సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ 1000 కోట్లు పక్కా, ఇది ఒక టాంప్లెట్. సో పక్కా ఫ్యాన్ అయితే ఇదే వాడు ఇచ్చే రివ్యూ. అదే వాడు హేటర్ అనుకోండి, ఏం తీశాడు రా సినిమా, మొత్తం లాగన్న సినిమా దొబ్బింది, క్రింజ్ అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఇకపోతే మూడో కేటగిరీ ఏంటంటే మొన్నోళ్ళు అనమాట, సినిమా ప్రేమికులు. చాలా రేర్గా వెళ్తూ ఉంటారు వీళ్ళు. సో ఈ సినిమా ప్రేమికులు వీళ్ళు కూడా పాపం అరాకొర నిద్రలోనే సినిమా చూసి వచ్చుంటాడు పాపం. సో బయటకు వచ్చిన తర్వాత ఆడేం చెప్తాడు, 1 టైం వాచ్ భయ్యా, ఒక్కసారి చూడొచ్చు. ఏంటి వాడే పూర్తిగా 1 టైం చూసుంటాడు, నిద్రలో చూసుంటాడు, ఆ నిద్ర మత్తులో చూసుంటాడు, బయటకు వచ్చి 1 టైం వాచ్ అంటాడు. ఇక ఈ రివ్యూ అంతా చూసిన తర్వాత ఒక సగటు ప్రేక్షకుడికి మైండ్ సెట్ ఏ విధంగా తయారవుతుంది. ఉదయం పొద్దున్నే రివ్యూలు వచ్చేస్తున్నాయి, 5 గంటలకే 6 గంటలకే ఫస్ట్ రివ్యూస్ వచ్చేస్తున్నాయి. అప్పుడే ఈ రేంజ్లో మీరు ఓపెనింగ్ స్టార్ట్ చేస్తే ఈ రివ్యూస్తో నెట్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జనరల్ ఆడియన్స్ చాలామంది నెట్లో రివ్యూలు చూసేవాళ్ళు, సినిమాలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా తయారవుతుంది, నెగటివిటీ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. వైల్డ్ ఫైర్ అనమాట. ఈరోజు ఆ సినిమా డైలాగ్ కాదు కానివ్వండి, లాస్ ఏంజలస్లో జరుగుతుంది కదా, ఆ విధంగా వైల్డ్ ఫైర్ అది వైఫై లాగా తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరు బుర్రలో దూరుతామా అని చెప్పి వెయిటింగ్లో ఉంటుంది, క్యూ వేసుకొని వెయిట్ చేస్తుంటుంది ఈ నెగిటివిటీ అనేది. సో ఇలా మార్నింగే నెగటివిటీని ఇంజెక్ట్ చేయడం వల్ల అది ఎంత పెద్ద ప్రమాదం. బట్ నెగటివిటీ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కదా. ఈ విషయాన్ని దయచేసి ఇప్పుడు కూడా గుర్తించకపోతే కకృతికి పోయి ఎక్స్ట్రా డబ్బులు వస్తాయని చెప్పి అనుకొని 1 AM షోలు 4 AM షోలు వేసుకోవాలనుకుంటే మటాష్. రెండో విషయం, రివ్యూవర్స్. సినిమా చూసిన తర్వాత ఈ దోప్ అనే పదమే వాడాలనిపిస్తుంది. ఈ నెగటివ్ రివ్యూస్కి పెద్ద దోప్. సీరియస్లీ ఎంత నెగటివిటీ అండి. మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు ఉదయం, మామ సినిమా దొబ్బిందంటారా, అస్సలు బాగాలేదంట, జాగ్రత్తగా చేయి రివ్యూ, సినిమా చూడాలంటే కూడా ఆలోచించు, నువ్వు ఎట్లా చూస్తావులే రివ్యూ చేయాలి కాబట్టి, బట్ జాగ్రత్త మామ అన్నాడు. ఏరా అంటే, ఏరా సినిమా చూసావు అంటే, నేను చూడలేదురా, ఒక రివ్యూ చూశాను, మనోడు 2 టమాటోలు ఇచ్చాడురా అని చెప్పి. ఏంటి 2 టమాటోలు ఇచ్చాడా, ఎవర్రా అంటే, అదే మామ పూల చెక్క వేసుకొని వస్తాడు కదా, పూల చెక్క, 2 టమాటోలు ఇచ్చాడు, దొబ్బింది. అవునా, నేను కూడా చూస్తాను, కానీ ఇంతవరకు నేను రివ్యూ చేయాలి కాబట్టి, సినిమా గురించి నేను మాట్లాడాలి కాబట్టి నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతానని చెప్పి చూడలేదు, రివ్యూవర్స్ రివ్యూ చూడలేదు, పబ్లిక్ టాక్ చూశాను, కొంచెం అట్లా ఇట్లా తేడాగానే ఉందిరా అన్నాను. మామ వాడు చెప్పిన ఇంకోటి డైలాగ్ ఇమీడియట్గా, మామ పూల చెక్కనే 2 టమాటోలు ఇచ్చాడంటే ఇంకొకటి బుక్ పెట్టుకొని పేపర్లు పెట్టుకొని వస్తాడరా, ఆడు సినిమాని చింపి తాడు తీస్తాడరా. సో హీ స్కేర్స్ మీ మోర్ దెన్ ద మూవీ. ఈ డైలాగ్ ఆడు చెప్పింది అనుకున్నాను నేను. తర్వాత సినిమా చూసి ఇచ్చిన తర్వాత సరే కొంచెం రివ్యూస్ చూద్దామని చెప్పి ఓపెన్ చేసి చూస్తే చాలా రివ్యూస్లో కింద కామన్గా కనపడిన కమెంట్ ఏంటంటే, బార్బల్ పిచ్ స్కేర్స్ దెన్ ద మూవీ అని చెప్పి ఉంది. ఇది ఒక ట్రెండింగ్లో సెట్ చేసింది. ఎస్, బార్బల్ పిచ్ గారి రివ్యూ చూసాను నేను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 10 నిమిషాలు రివ్యూ చేశాను ఆయన, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, రివ్యూ ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ ఆ రివ్యూని నమ్మి మన డైరెక్ట్గా సినిమాకి వెళ్ళిపోవచ్చా? ఆ రివ్యూనే వేదవాక అంటే అది ఆయన చెప్పలేదు, చూసిన మనము అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా నా ఒపీనియన్ అని అన్నాడు, మీ ఒపీనియన్ మీ ఇష్టం, నా ఒపీనియన్ అని చెప్పి రివ్యూ చేస్తున్నాడు. సో ఇందులో ఆయన తప్ప ఏమైనా ఉందంటే లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీభత్సమైన నెగటివిటీ. రివ్యూస్ మరీ అంత ఎర్లీగా చేయాలా, వ్యూస్ కోసం అంత ఎర్లీగా చేయాలా? అఫ్కోర్స్ నేను కూడా ఈరోజు నైటే రిలీజ్ చేసేస్తున్నాను ఈ వీడియోని, నాకు కూడా మనసులో అనిపించింది. బట్ ఇంత నెగటివిటీ స్ప్రెడ్ అయిపోతుందే, మనం ఇప్పుడు కూడా చేయకపోతే ఎలాగా, చేసేద్దాంలే అని చెప్పి ధైర్యం చేసి చేసిన వీడియో ఇది. లేకపోతే సినిమా విషయానికి వచ్చేద్దామంటే, ఒక ముక్కలో చెప్పాలంటే నాకు సినిమా నచ్చింది, బాగుందని చెప్పి అనిపించింది. అసలు ఈ సినిమా పైన ఇంత నెగటివిటీ ఎందుకు అని చెప్పి అనిపించింది. ఒక ముక్కలో అయితే చెప్పేశాను, బట్ వివరించాల్సిన అవసరం ఉంది కదా, వివరంలోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా వీడియో కొంచెం లెంగ్తీగానే ఉంటుంది, బట్ చాలా విషయాలు ఇంపార్టెంట్ అయిన విషయాలని డిస్కస్ చేయబోతున్నాం.
సరే, మొదటి విషయం ఏంటంటే చాలామంది రివ్యూవర్స్ కానివ్వండి, పబ్లిక్ టాక్లో కానివ్వండి చెప్పే విషయం ఏంటంటే, అరే సినిమాలో ఎలివేషన్సే లేవు. రామ్ చరణ్ ఫ్యాన్సే కూడా కొంతమంది మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఎలివేషన్ లేదు. ఇంకా చెప్పాలంటే అసలు అప్పన్న క్యారెక్టర్ని వేరే రేంజ్లో ఊహించుకున్నాము, అదేంటిది సింపుల్గా సైకిల్ తొక్కుంటూ వచ్చేసాడు ఆయన, ఎలివేషన్ లేదు. అందులో చాలామంది ఏంటంటే నేను సినిమా చూసేటప్పుడు కొంచెం ఎర్లీగానే అనిపించింది. ఇంటర్వల్ తర్వాత ఇమీడియట్గా చాలా వెంటనే సెకండ్ క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో చెప్పాలంటే సినిమాలో థర్డ్ క్యారెక్టర్ అని చెప్పాలి. అప్పన్న క్యారెక్టర్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. చాలామంది కోక్ కోసం సుసుకు పోయిన వాళ్ళంతా వాళ్ళు వచ్చే లోపల అక్కడ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇదేంట్రా ఎప్పుడు వచ్చాడైనా ఏంటి ఇంట్రడక్షన్ మిస్ అయిపోయిందని ఒకడు, ఇంకొకడు అంత సీనే లేదులే సింపుల్గా సైకిల్ దొక్కుంటూ వచ్చాడని చెప్పి ఇంకొకడు. ఎలివేషన్ గొప్పగా లేదు కానీ అరే సినిమా అంటే ఎలివేషన్ మాత్రమేనా? కేజీఎఫ్ లాగా ఒక పుష్ప లాగా ఎలివేషన్స్ మాత్రమే ఉండాలా? ఆ ఎలివేషన్స్ ఉంటేనే ఆ హీరో క్యారెక్టర్కి వెయిట్ వస్తుందా? క్యారెక్టర్లో నిజంగా వెయిట్ ఉన్నట్లయితే దానికి సపరేట్గా మనం ఎలివేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? సరే, ఇంతకీ క్యారెక్టర్లో వెయిట్ ఉందా అని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా, ఆ విషయానికి వస్తున్నా. బేసికలీ అప్పన్న క్యారెక్టర్కి చాలా చాలా వెయిటేజ్ ఉంది. స్పాయిలర్స్ అని చెప్పి అనుకున్నా పర్లేదు, ఇక్కడ పెద్దగా స్పాయిలర్స్ చెప్పడానికి ఇది పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఏం కాదు, కమర్షియల్ సినిమా. సో మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. సో ఇక్కడ ఈయన క్యారెక్టర్ ఏంటంటే చాలా లో లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి, సమాజం పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఒక అభ్యుదయ భావాలు కలిగిన ఒక వ్యక్తి, ప్రజల కోసం పోరాడాలి అనే ఆంక్ష ఉండే ఒక వ్యక్తి. ఇది చాలా సినిమాల్లో చూసాం కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ క్యారెక్టర్ని చాలా చక్కగా రాసుకున్నారు రైటర్స్. అదేంటంటే ఆయనకు ఒక నత్తినిచ్చారు. నత్తి లైగరా అని చెప్పి ఆ ఎమోషన్తో కనెక్ట్ అయిపోకుండా, అది టోటలీ ఆ ఎమోషనే అక్కడ లేదు. ఎమోషన్ని కంప్లీట్గా కొలాప్స్ చేశారు ఆ సినిమాలో. బట్ ఇక్కడ చాలా చక్కగా వాడుకున్నారు. సో ఆయన ఒక రాజకీయ పార్టీ స్టార్ట్ చేయాలి అని చెప్పి నలుగురు చెప్పి ఆయన కూడా స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు రాజకీయ నాయకుడికి బేసికల్గా కావాల్సింది ఏంటి? మంచి మాట తీరు. మాటలతో బతికిపోతాడు రాడు, అరే ఆడు బాగా మాట్లాడతాడు రా, ఆడు ఫ్యూచర్లో రాజకీయ నాయకుడు అవుతాడు అని చెప్పి మనలో చాలామంది చెప్తుంటారు. సో మాట బాగున్నట్లయితే, మాట మంచి వక్త అయి ఉండాలి మీరు రాజకీయ నాయకులు అవ్వాలంటే. బట్ బేసికలీ ఇక్కడ క్యారెక్టర్కి ప్రాబ్లం ఏంటంటే ఆయనకి నత్తి. సో అదే ఆయనకి పొలిటికల్ కెరియర్కి ప్రాబ్లం అయినప్పుడు ఆ క్యారెక్టర్ ఆర్క్ ఏం ఆలోచిస్తుంది? నిస్వార్థం లేని క్యారెక్టర్ అని చెప్పి చెప్పుకోవడానికి. సో మనకి ఒక వక్తని పెట్టుకుందాం, నా ఆలోచనని ఆయన మాట్లాడనివ్వండి, నా ఆలోచనలకి ఆయన గొంతు ద్వారా రూపం ఇస్తే సరిపోతుంది అంటే ఆయన ప్రయత్నం చేస్తాడు మాట్లాడడానికి, ఆ ప్రయత్నంలో విఫలమైపోతాడు. సో ఇక్కడ చాలామంది శంకర్ గారు లాజికల్ మిస్ అయిపోతూ ఉంటారు, ఏదో చేసేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా చేస్తుండొచ్చు, ఆయన 4 రోజుల్లో లేకపోతే ఒక రాత్రిలోనే ఆయనకి మాట వచ్చేసే విధంగా చేయొచ్చు. బట్ అలా కాకుండా క్యారెక్టర్ ఆర్క్ని చాలా చక్కగా రాసుకొని, సో వేరే ఒకరిని వక్తగా పెట్టుకొని, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారు ఆయన. సో ప్రాస్థెటిక్స్ ఈ విషయాలకంతా మళ్ళీ వద్దాం. సో ఆయన చేత మాట్లాడించి ఆయన భావాన్ని చెప్పించే విధంగా ఎంత చక్కగా ఉందండి ఆ క్యారెక్టర్. మరి చివరికి అదే ఆయనకి ప్రమాదం కాబోతుంది అన్న విషయం కూడా తెలియకుండా నిస్వార్థంతో ఆయన్ని సీఎం క్యాండిడేట్గా కూడా అనౌన్స్ చేయడం, ఆ పాయింట్ అనేది ఆయన యొక్క నిజమైన క్వాలిటీని, నిస్వార్థమైన క్వాలిటీ, సరే ఇటువంటి వాడు కదా మనకి రాజకీయాల్లో ఉండాల్సింది అనే పాయింట్ మనకు అనిపించింది. ఎంత చక్కగా రాశారండి అప్పన్న క్యారెక్టర్. అదేవిధంగా ఇంకో క్యారెక్టర్కి వచ్చేద్దాం, రామ్ నందన్ క్యారెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్. అసలు ఐఏఎస్ ఆఫీసర్స్కి ఎటువంటి పవర్స్ ఉంటాయి అన్న విషయాన్ని ఎంత బాగా చెప్పారండి. సింపుల్గా వాడు పెద్ద కలెక్టర్, వాడు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి మనం డైలాగులు వేసేస్తాం, కానీ అసలు ఎందుకు చెప్తాం వాడిని పెద్ద కలెక్టరా, నువ్వేమైనా పెద్ద ఐఏఎస్ ఆఫీసరా అని చెప్పి ఎందుకు చెప్తాం? ఆ విషయాన్ని ఈ పాయింట్స్ని వివరించడం, ఆయన క్యారెక్టర్ని, ఐఏఎస్ క్యారెక్టర్ని రాసుకోవడం ఎంత బాగుందండి. అండ్ ఆయన యాక్టింగ్ కూడా చాలా చాలా మెచ్యూర్డ్గా, చాలా పరిణితి చెందిన ఒక వ్యక్తిగా కనిపించారు ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ పరంగా చూసుకుంటే. సరే, సపోర్టింగ్ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే కియారా అద్వానీ అసలు అవసరం లేదు. బేబీ డాల్ ఏదో సమ్ ఐటమ్ సాంగ్స్కి, ఈ మధ్య సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ హీరోయిన్స్ చేస్తున్నారు కదా, అలా వచ్చి వెళ్ళిపోతుంది అంతే కానీ డ్యూయేట్కి వచ్చి వెళ్ళిపోతుంది కానీ వేస్ట్ అబ్బా అని చెప్పి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కియారా అద్వానీ గారి క్యారెక్టర్ని కిండల్ చేసేటప్పుడు కొంతమంది చెప్తున్నారు, అరే మరీ లాజిక్ లేదబ్బా సినిమాలో, అసలు హీరోయిన్ వచ్చి హీరో క్యారెక్టర్కి చెప్తుందంట, నువ్వు ఐఏఎస్ అవ్వు అప్పుడు పెళ్లి చేసుకుంటా, నువ్వు ఐఏఎస్ అయితేనే నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు ఐపీఎస్ అవ్వాలనుకున్నావు అనుకో, నువ్వు నన్ను మాట్లాడవద్దు, నువ్వు నాతో కలవను కూడా కలవద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. దానికోసం ఆయన కష్టపడి చదివి ఐపీఎస్, తర్వాత ఇంకా కష్టపడి చదివి ఐఏఎస్ అవుతాడు, ఏమైనా లాజిక్ ఉందని చెప్పి అలా మాట్లాడే వాళ్ళకి. అండ్ మరోలాగా అనుకోకండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి. ఈ మధ్య వచ్చిన సినిమా పుష్ప. ఆ పుష్ప యొక్క ఆరిజిన్ ఏంటండి? ఆ భార్య క్యారెక్టర్, సామి
నిన్ను సీఎంతో పాటు ఫోటోలో చూడాలని స్వామి, ఒక ఫోటో స్వామి అని చెప్పి అడిగిన దానికి ఆ సినిమా అంతా కదా. అలా అడిగిన ఒక ప్రశ్నకే కదా ఆ సినిమా అంతా. మరి అక్కడ లాజిక్ మిస్ అయ్యిందే, మరి అక్కడ లాజిక్ మిస్ అయిందా, మరి అక్కడ లాజిక్ మిస్ అవ్వలేదా? సో ఇక్కడ బేసికలీ దాంతో పోల్చుకుంటే ఇది ఎంతో మేలు కదా. నువ్వు నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి, నీ ఆవేశాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసే ఒక పనితీరు ఉండాలి. దానికి సరైన అవకాశం అనేది ఐఏఎస్. నువ్వు ఐఏఎస్ అయ్యి నీ ఆవేశాన్ని క్రమబద్ధీకరించు, డిసిప్లైన్ చేసుకో అని చెప్పి ఒక హీరోకి మనసులో ఒక మంచి స్ట్రాంగ్ ఒక మంచి విషయాన్ని విత్తనంలాగా నాటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఎంతో మేలు కదా. సో దానికి ఎంతో దోహదపడింది ఆ క్యారెక్టర్ అనేది. కేఆర్ అద్వానీ క్యారెక్టర్ అనేది కోర్స్ అంతకంటే స్పేస్ కమర్షియల్ సినిమాలో ఇవ్వలేరు. సో ఎంతో దోహదపడింది. అండ్ దోప్ని కూడా చాలామంది కామెడీ చేస్తున్నారు, బట్ ఆ దోప్ని చాలా సీక్వెన్షియల్గా చాలా చక్కగానే వాడుకున్నారని చెప్పి అనిపించింది. ఏదో సింపుల్గా సాంగ్కి ముందు ఒక సిచ్యువేషన్ పెట్టి దోప్ అని పెట్టి ఇమీడియట్గా దానికి కనెక్ట్ చేయాలి కాబట్టి సాంగ్ అనేది కాకుండా సీక్వెన్స్గా వెళ్తుంది, దాన్ని సాంగ్లోకి తీసుకొచ్చారు. అది కూడా బాగానే ఉందని చెప్పి అనిపించింది. ఇకపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అసలు ఈ సినిమాలో 2 మెయిన్ క్యారెక్టర్స్లో 2 పిల్లర్స్లో రామ్ చరణ్ గారు అయితే, ఇంకోటి ఎస్జే సూర్య. ఆయన కేక్ వాక్ చేశారని చెప్పాలి. ఆయనకి ఇట్లాంటి క్యారెక్టర్లు చాలా సులువుగా చేస్తారు, ఆయన అంతే సులువుగా చేశారు, చాలా చక్కగా చేశారు. ఆయన క్యారెక్టర్ ఆర్క్ కూడా చాలా బాగుంది. అసలు ఇంకా ఎంత డీటెయిలింగ్ ఉందంటే సినిమాలో శ్రీకాంత్ గారి కొడుకులండి ఇద్దరు. జయరామ్ గారి పెద్ద కొడుకు అయితే, రెండో కొడుకు ఎస్జే సూర్య గారు. ఈ క్యారెక్టర్స్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, దాన్ని నేను చెప్పను, మీరు సినిమాలు చూడండి. బట్ ఈ క్యారెక్టర్స్ చిన్నవాళ్ళకు చూపించేటప్పుడు అప్పటి నుంచే చూపించుంటారు ఈ క్యారెక్టర్స్ యొక్క వెయిటేజ్ ఎలా ఉంటుందని చెప్పి. ఇద్దరికి డబ్బులు శ్రీకాంత్ పంచినప్పుడు ఈ చిన్న పిల్లోడు ఎవడైతే ఉన్నాడో ఎస్జే సూర్య క్యారెక్టర్, పెద్దోడి దగ్గర నుంచి ఆ డబ్బులు లాక్కుంటాడు. అంటే అప్పటి నుంచే వాడు బెదిరించేది, బెదరగొట్టే క్యారెక్టర్ వాడికి ఉందన్న విషయాన్ని అక్కడే రాశారు ఆయన. సో దాన్నే పెద్ద అయిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్లు చూపించుంటారు. ఇద్దరు ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో సీఎం అవ్వాలని కోరుకునేటప్పుడు ఏ విధంగా ఈయన భయపెట్టి ఆ సీఎం కూర్చొని ఈయన లాక్కుంటాడన్న విషయాన్ని అక్కడ చిన్నప్పుడు నోటు లాక్కునే విషయానికి మీరు కనెక్ట్ చేసి చూస్తే ఆ క్యారెక్టర్ ఆర్క్, ఆ క్యారెక్టర్ డిజైన్ అనేది వాళ్ళు కంప్లీట్గా ఏ విధంగా రాసుకున్నారు అనేది అర్థమవుతుంది. అంజలి గారి క్యారెక్టరైజేషన్ ఎంత బాగా డిజైన్ చేశారు. ఆవిడ యాక్చువల్గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా బాగా రాశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఏంటంటే ఆవిడ క్యారెక్టర్ ఏంటంటే అర్జీలు రాసి పెట్టడం. సో వాళ్ళకి ఏంటంటే అక్కడ కలెక్టర్కో లేకపోతే పలానా ఆఫీసర్కో వాళ్ళ యొక్క సమస్యల్ని అర్జీలుగా రాసి పెట్టడం అనేది ఆవిడ క్యారెక్టర్. ఆ క్యారెక్టరే ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ప్రెసెంట్ ఎపిసోడ్లో కూడా ఏంటంటే ఆవిడకి మానసికంగా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఆవిడ అర్జీలు రాస్తూ కూర్చుంటారనమాట, లెటర్స్ రాస్తూ కూర్చుంటారు. రూమ్ అంతా లెటర్స్ ఉంటాయి. ఏంటంటే లెటర్స్ సీఎంకి ఆవిడ ప్రాబ్లమ్స్ని రాసుకుంటూ ఉంటారంట. అండ్ ఇంకొకటి ప్రాస్థెటిక్స్ ఎంత బాగా చేశారంటే సినిమాలో శంకర్ గారికి వెనతో పెట్టిన విద్య అని చెప్పాలి ప్రాస్థెటిక్స్ అనేది. ఐ సినిమాలో విక్రమ్కి కానివ్వండి, భారతీయుడు ఫస్ట్ పార్ట్లో, సెకండ్ పార్ట్ కంటే ఫస్ట్ పార్ట్లో కమల్ హాసన్ చేసిన అప్పట్లోనే మేకప్ కానివ్వండి, ప్రాస్థెటిక్స్ మేకప్ ఉంది కదా, దాని గురించి చెప్తున్నా, చాలా బాగా చేశారు. అంజలి గారి క్యారెక్టర్ ప్రాస్థెటిక్స్లో ముసలావిడిగా చూపిస్తారు, అసలు ఆవిడేనా అని చెప్పి ఒక నిమిషం అనిపించింది. చాలా బాగా చేశారని చెప్పాలి. శ్రీకాంత్ గారి యొక్క ప్రాస్థెటిక్స్ మేకప్ కూడా చాలా ఒరిజినల్గా, చాలా రియలిస్టిక్గా అనిపించాయి. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. సో ఇకపోతే సునీల్ గారి క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నారు. అది క్రింజ్ అని చెప్పి చాలామంది చెప్తారు కానీ, బట్ ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రతి విషయం క్రింజ్గానే కనిపిస్తుంది. చాలా కొత్తగా వెరైటీగా ట్రై చేశారు. సైడ్కి నడుచుకుంటూ పోతాడు కానీ ముక్కుసూటిగా మాట్లాడతాడు అనమాట. ముక్కుసూటిగా ఉండే క్యారెక్టర్, బట్ బర్త్ నుంచే ఏ పని చేసినా కూడా సైడ్గా చేస్తాడు అనమాట. అది చాలా డిఫరెంట్గా అనిపించింది. శ్రీకాంత్ గారి క్యారెక్టర్లో, సముద్రగని గారి క్యారెక్టర్లో ఆ గిల్ట్ ఉండిపోతుంది. ఆ సముద్రగని గారి క్యారెక్టర్లో అయితే స్టార్టింగ్ నుంచే కూడా అరే మనం దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయామే, ఇది చెడు చేస్తున్నారే, ఇది మంచిది కాదే అని చెప్పి ఆ గిల్ట్ ఉంటూనే ఉండి, ఆ గిల్ట్కి ఒక రీజన్ ఫైనల్గా ఆయన ఎలాగైతే ఒక పొజిషన్ని వేరే వ్యక్తికి ఇవ్వడం కానివ్వండి. సో ఇదంతా కూడా చాలా చక్కగా ఆయన క్యారెక్టర్ని కూడా డిజైన్ చేశారు. ఈ విధంగా క్యారెక్టర్స్ని ఇంత చక్కగా రాసుకున్నారు. ఇది జస్ట్ క్యారెక్టర్స్ కాదు, ఇదంతా స్టోరీతో పాటు వచ్చే విషయాలు అనమాట. అండ్ ఇంకొక మేజర్ ప్లస్గా అనిపించింది నాకు సినిమాలో బీజిఎంఏ నాకు యాక్చువల్లీ ఇది శంకర్ సినిమా లాగా అనిపించలేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మేబీ బీజిఎం అయి ఉండొచ్చు. బీజిఎం బాగాలేదంటే బాగుంది, బట్ శంకర్ గారి సినిమాలో మనం అలవాటు అయిపోయాం. హారిస్ జయరాజ్ గారి మ్యూజిక్ కానివ్వండి, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అలవాటు పడిన వాళ్ళం సడన్గా ఈ కమర్షియల్ తెలుగు మసాలా సినిమాలకి తమన్ గారు ఇచ్చే బీజిఎం దీంట్లో చూడడం వల్ల ఇది శంకర్ గారి సినిమాగా చాలా మందికి అనిపించకపోవచ్చు. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, బట్ బాగుందని చెప్పాలి. అండ్ నెగటివ్స్ ఏం లేదా అని చెప్తే ఉన్నాయండి, నెగటివ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. మొదటి నెగిటివ్ అనిపించింది ఏంటంటే సినిమాకి 2 ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. మొదటి ఫ్లాష్ బ్యాక్ కొంచెం నెగిటివ్గా అనిపించింది. అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంపార్టెంట్ పోర్షన్ అది. ఎందుకంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ సింపుల్గా ఎలాగైనా ఫైట్ చేస్తాడు, ఐఏఎస్ కదా ఆడిట్లో ఫైట్ చేస్తాడంటే లాజిక్ లేదని చెప్పి మన వాళ్ళు చెప్తారు. సరే లాజిక్ ఇవ్వాలి కదా అని చెప్పి వాడు యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఉండేవాడు, యూత్లో వాడు ఈ విధంగా ఉండేవాడు, వాడు ఏ విధంగా ట్యూన్ అయ్యాడు,
సో ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా ఒకప్పుడు వాడు యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఉండేటప్పుడు ఎనర్జెటిక్గా ఈ విధంగా ఫైట్లు చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్ ఫైట్ చేయగలుగుతుంది అని ఒక జస్టిఫికేషన్ ఇవ్వడానికి ఆయన ఫ్లాష్ బ్యాక్ పెట్టాడు, లాజికల్గా పెట్టాడు. బట్ స్టిల్ ఏంటంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎక్కడో కొంచెం ఆ లవ్ ఎపిసోడ్ కానీ కొంచెం అది కొంచెం బాగున్నా కూడా ఎక్కడో టోటల్గా ఓవరాల్గా సినిమా చూసినప్పుడు కొన్ని సీన్స్ని ఇంకా కూడా ఎడిట్ చేస్తే బెటర్గా ఉండేదేమో అని చెప్పి అనిపించింది. సినిమా ఫాస్ట్గానే ఉంది బట్ స్టిల్ ఇంకా కూడా ఎడిట్ చేస్తే బెటర్ ఏమో అని చెప్పి ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ నాకు అనిపించింది. అండ్ ఇంకొక 2 మైనస్లు ఉన్నాయి. 2 అతిపెద్ద మైనస్ ఏంటంటే సినిమాకి క్లైమాక్స్ ఎపిసోడ్ అండి. అస్సలు లాజిక్ లేదు. ఖచ్చితంగా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ చెప్పిన విధంగా వేర్ డ్రామా స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్. మీరు సినిమా చూసేటప్పుడు లాజిక్లు చూడకూడదు, లాజిక్లు ఎత్తుక్కోకూడదు. లాజిక్ల కోసమే కొన్ని సినిమాలు ఉంటాయి, డాక్యుమెంటరీ సినిమాలు అని చెప్పి, అది వేరే టైపు. ఇట్లాంటి కమర్షియల్ సినిమా అని చెప్పి శంకర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత మనం ఒక కమర్షియల్ ఫార్మాట్ సినిమానే చూడడానికి వెళ్తున్నాం అని చెప్పి మనకు తెలుసుకున్న తర్వాత కూడా దాంట్లో లాజిక్లు ఎత్తుకోవడం తప్పు. బట్ ఆ ఇల్లాజికల్ విషయాలు కూడా ఒక హద్దు ఉండాలి కదా. క్లైమాక్స్ సీరియస్లీ అసలు మీడియా అంతా ఏమైపోయింది సినిమాలో. శంకర్ సినిమాలో మీడియా వస్తూనే ఉంటుంది, మైకులు పెట్టుకొని వస్తూనే ఉంటారు మీడియా. అలాంటిది మీడియా అంతా మిస్ అయిపోయింది. బహుశా మీడియా అంతా వేరే సినిమా షూటింగ్కి వెళ్ళిపోయారేమో అని చెప్పి అనిపించింది. ఆ క్లైమాక్స్ ఎపిసోడ్లో ఒక్క మీడియా కూడా లేదా కవర్ చేయడానికి అని చెప్పి అనిపించింది. సో అందుకే ఏమో మీ సినిమాని పాపం ఈరోజు మీడియా ఏకిపడేస్తుంది. మీరు సినిమాలో చూపించకపోవడం వల్ల ఈ సోషల్ మీడియా ఏకిపడేస్తుంది ఒక రేంజ్లో మిమ్మల్ని. బట్ లాజిక్ కంప్లీట్గా క్లైమాక్స్లో మిస్ అయింది. బట్ క్లైమాక్స్ ఆ ఫైట్ ఎపిసోడ్ తర్వాత వచ్చే ఒక చిన్న ఎపిసోడ్, రామ్ చరణ్ గారు ఇచ్చే ఒక చిన్న స్పీచ్, అది చాలా చాలా యూస్ఫుల్, చాలా చాలా మంచి విషయం. అది ప్రాక్టికల్గా డిఫికల్టీ ఉన్నా కూడా ఒకవేళ జరిగినట్లయితే చాలా బాగుంటుందని చెప్పి అనిపించింది. ఫినిషింగ్ టచ్ సీరియస్లీ బాగుంది. బట్ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం టూ మచ్. అండ్ ఫైనలీ సినిమాకి పెద్ద మైనస్ ఎవర్రా అంటే డైరెక్టర్ శంకర్ గారే. అదేంటి ఇన్ని ప్లస్లు చెప్పి ఇంత క్యారెక్టర్లు బాగా రాసుకున్నారు, ఇంత బాగా తీశారు, స్క్రీన్ ప్లేలో బాగుందని చెప్పి డైరెక్టరే అతిపెద్ద మైనస్ అంటావే అంటే చెప్తానండి. ఇక్కడ శంకర్ గారికి అంటూ ఒక మార్కెట్ ఉంది. శంకర్ గారు అంటే మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అరే భారీ స్కేల్లో ఒక కథని చాలా గొప్పగా చెప్తాడు, మెసేజ్ని, సోషల్ మెసేజ్ని మనసుకు హత్తుకునే విధంగా వేరే రేంజ్లో ఇస్తాడని చెప్పి మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది కాలక్రమేణా ఎలా అయిపోయిందంటే శంకర్ గారి ఐడియాలజీస్, శంకర్ గారి కాన్సెప్ట్తో రకరకాలైన డైరెక్టర్స్ చాలామంది డైరెక్ట్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఇదంతా చూసి 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 మనకే ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో అలసిపోయింది. ఈ సినిమా శంకర్ గారు కాకుండా నార్మల్గా పోయి చూస్తే ఈ సినిమా చాలా బాగుంటుంది. బట్ శంకర్ గారు మళ్ళీ ఏంట్రా ఇలా తీసాడినా, శంకర్ గారి కోసమే మీరు సినిమా చూసారనుకోండి, అది పెద్ద మైనస్ ఈ సినిమాకి. మళ్ళీ ఇదే సినిమా తీశాడే, మళ్ళీ ఆయన సినిమాలంతా మిక్సీలో వేసి కొట్టాడే అనే విధంగా మీకు అనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఇంతకుముందు వీడియోలో మాట్లాడిన విషయం మళ్ళీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఒక లో ఫేజ్ అనేది ఉంటుంది, జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఆ జనరేషన్ గ్యాప్లోనే ప్రస్తుతం శంకర్ గారు పడిపోయారు. ఆయన పర్సనల్గా ఆయన పర్సనల్గా ఆయన ఇమేజ్ని ఆయన దక్కించుకోవాలంటే ఇప్పుడు ఉండే ఆయన గ్రాఫ్ నుంచి బయటికి రావాలి, ఆ జనరేషన్ గ్యాప్ నుంచి బయటికి రావాలి. బయటికి వచ్చి కొత్త రకంగా ఆయన సినిమాలు తీస్తేనే, కొత్త రకం స్టోరీస్ని ఆయన ఎంచుకుంటే అది ఆయనకు మంచిది. సో పర్సనల్గా శంకర్ గారి యొక్క ఇమేజ్ ఈ సినిమాకి అతి పెద్ద నెగటివ్. బట్ ఫైనలీ కంక్లూడ్ చేసేస్తానండి, ఆల్రెడీ చాలా విషయాలు డిస్కస్ చేసాం. ఫైనలీ సినిమాగా చూసే ఒక సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా అన్ని విషయాల్ని అందిస్తుంది. మంచి పాటలు ఉన్నాయి, మంచి డ్యాన్సులు ఉన్నాయి, సర్కస్ ఫీట్లు కాదు, మంచి డ్యాన్సులు ఉన్నాయి, మంచి గ్రాండ్ లొకేషన్స్లో పిక్చరైజేషన్లో సాంగ్స్ ఉన్నాయి, అండ్ మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి సోల్ ఉంది, ఒక స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. దీన్నంతా అట్రాక్ట్ చేసే విధంగా పైన పూతలాగా నటుల యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్స్ చాలా చక్కగా ఉన్నాయి. సో ఓవరాల్గా సినిమా లవర్కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ రివ్యూస్ విషయాలంతా పక్కన పెట్టేసి నా విషయాన్ని కూడా మీరు నమ్మొద్దు. మీరు సినిమా అభిమాని అయితే ధైర్యంగా వెళ్ళి సినిమా చూడండి. ఒక్కరి అభిప్రాయంతో మీరు సినిమా చూడకుండా, థియేటర్లో వెళ్ళి చూడకుండా మానేయకండి. చూడండి, మీకు సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. సో వీడియో మీకు నచ్చితే థమ్స్ అప్, లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కమెంట్ చేయండి, తెలుసుకుంటా. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో ఆ విషయాన్ని ఇంప్రొవైజ్ చేసుకుంటాను. I will catch you up in another interesting and useful content. Till then, this is Gana Nachshankar signing off from this particular video. Stay safe, stay healthy.